మీ పేరు? లుకేశ్వరి. ఆ? లుకేశ్వరి. లుకేశ్వరి. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూసి అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మా ఫేవరెట్ పేరు అంటే నబిల్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, గౌతమ్, టేస్టీ తేజ, నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే బాగా చేస్తాడు, అందరితో బాగా క్లోజ్ ఉంటాడు. ఓకే. బట్ ఇక్కడ యష్మి ఫీలింగ్స్ తో ఏమైనా నిఖిల్ ఆడుకుంటున్నట్టు అనిపిస్తుందా నీకు? లేదు. మరి ఎందుకు అలా యష్మి అనుకుంది? అంటే యష్మినే ఓవర్ యాక్షన్ చేస్తుంది. యష్మి ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుందంటావా యష్మి? అంటే నిఖిల్ కి ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి యష్మి ఎక్కువ క్లోజ్ ఉంటుంది అని నా ఉద్దేశం. అంటే సోనియా వచ్చి ఇప్పుడున్న వాళ్ళలో చిచ్చు పెట్టింది, అంటే కన్నడ టీమ్ కి చిచ్చు పెట్టింది అని అంటున్నారు. నీకు అట్లా అనిపించింది కదా? నీ నామినేషన్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది నీకు? అంటే ఎప్పుడు కూడా ఎన్ని సీజన్స్ చూసినా కానీ నామినేషన్స్ లో ఇంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడు చెప్పడం అనేది ఎట్లా అనిపించింది నామినేషన్? బాగానే అనిపించింది, వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా బాగున్నాయి. సోనియా ఎలా చెప్పింది మరి తన నామినేషన్ పాయింట్స్? బాగానే చెప్పింది అక్క. శేఖర్ భాష కూడా చెప్పిండు కదా ప్రేరణ నామినేషన్స్ తీసుకోలేకపోతుంది అని చెప్పేసి. సో అవి ఎలా అనిపించాయి పాయింట్స్ నీకు? అంత కరెక్ట్ గా అనిపించలేదు. అంత కరెక్ట్ అనిపించింది. ప్రేరణ ఆడుతుందా ఏమన్నా, లేకపోతే చైల్డిష్ బిహేవియర్ తోటే ఉందంటావా? చైల్డిష్ బిహేవియర్. సో అలా చైల్డిష్ బిహేవియర్ వల్ల తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటావా? కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్స్ లో నీ గేమ్స్ కానీ టాస్కులు కానీ ఎలా అనిపిస్తున్నాయి? టాస్క్ గేమ్స్ అన్ని బాగున్నాయి. అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా? లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా? అంటే లాస్ట్ ఉన్న కంటెస్టెంట్స్ లో నీకు ఎవరు నచ్చుతారు? నిహారిక. ఓకే దెన్. అయితే ఈ సీజన్ లో మనకి ఎక్కువ సెల్ఫ్ ఎలిమినేషన్స్ ఏ ఉన్నాయి కదా. నాగమణి కంటే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోయాడు, అండ్ గంగవ్వ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇలా సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది? ఎందుకైనా వెళ్ళిపోయారని అనిపించింది. అంటే అట్లా వెళ్ళిపోకుండా ఉండాల్సింది, వాళ్ళే విన్ అవుతుండేనేమో, తెలియదు కదా. లాస్ట్ సీజన్ నుంచి గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ ఆ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అలానే ఉన్నాడా? చేంజ్ ఉంది అంటే బిగ్ బాస్ అనేది నేర్చుకోవడానికే కదా. ఇంప్రూవ్ ఉంది, అందరిలో ఉంది ఇంప్రూవ్. ఓవర్ అగ్రెషన్ చూపిస్తాడు కదా, అదేమైనా తగ్గిందా? అలానే ఉన్నాడంట? తగ్గింది, కొంచెం తగ్గింది. అంటే ఏ విధంగా తగ్గింది అనుకుంటున్నారు? ఏ విధంగా తగ్గింది అనుకుంటున్నారు? అంటే బిహేవియర్ అయినా, అంటే అందరితో మాట్లాడడంలోనే. టాప్ 5 దాకా ఎవరు వస్తారు? టాప్ 5 లో ఎవరు ఉంటారు? నిఖిల్, ఇంకా యష్మి. థ్యాంక్ యూ.